గయాసురుడనే రాక్షసుణ్ణి సంహరించే సమయంలో శ్రీ మహావిష్ణువు తన శంఖాన్ని పూరిలో, చక్రాన్ని భువనేశ్వర్లో, గదను జాజ్పూర్లో, కమలాన్ని ప్రస్తుత కోణార్క్ ప్రదేశంలో విడిచిపెట్టాడు. శంఖక్షేత్రమైన పూరికి మూలన ఉన్న శ్రీ మహావిష్ణువు అర్కక్షేత్రం అంటే పద్మక్షేత్రం కాబట్టే ఈ పుణ్యస్థలికి కోణ అర్క అనే పేరొచ్చింది. కాలక్రమంలో అది కోణార్క్గా మారింది. ఇక ఇక్కడే విష్ణుమూర్తి కృపకై స్వయంగా సూర్యుడు తపమాచరించాడని పద్మపురాణం చెబుతోంది. ఇప్పుడు ద్వాపరయుగానికి వెళ్ళొద్దాం. సూర్యకిరణాలు తొలిగా తాకే ఈ ఒడిషా నేలకు పద్మక్షేత్రం అనే పేరొచ్చింది సరే. మరి సూర్య భగవానుడు ఇక్కడ ఎలా కొలువయ్యాడు?